తూరుపై విడిపోని బంధమై మేలు కొలిపింది ఆ స్వరం నేను నడిచే ప్రతి అడుగులోన తాను కలిసుంటానంది నీడై కాలమంతా నా చుట్టూ కంచై కాచుకుంటానంటోంది తోడై తనను విడి ఊపిరింక ఉండలేదుగా నన్ను కాదని నామదినే వెతుకుతుంది ఎవరో ఇంత చేదు తీయగనే పంచుతుంది ఎవరో మరి నేను వరోధు నేను మాట్లాడుతుంటే ఒక్క మాటకు కూడా జవాబు చెప్పదేంటి? అదా ఈ పిల్లకి పిసరంత చెవుడుందిలే. అరిచి చెప్తే తప్ప వినబడి చావదు. వరు నువ్వు వెళ్ళి కాఫీ తీసుకురామ్మా. కాఫీ కాఫీ అబ్బాయి గారికి. అమ్మా వరు, ఇంకోసారి ఆ పేరు పెట్టి పిలవకండి. ఏంటి వరు అనే పేరు ఇంకోసారి పిలవడానికి వీల్లేదా? అబ్బే నేను అనేది వరోధిని అనే పేరు గురించి కాదమ్మా. నా భార్య పేరుతో పని మనిషిని పిలవటం నాకు ఇష్టం లేదు, అందుకే అలా అన్నాను. అబ్బో నీ పెళ్ళానికి మాత్రమే ఉంది వరూద్రి అనే పేరు. లోకల్లో ఇంకెవరికైనా ఉందా? మన కాలనీలో పని మనుషుల పేర్లేంటో ఒకసారి వెళ్ళి కనుక్కో. ఒక దాని పేరు త్రిష, ఇంకో దాని పేరు తమన్నా. ఇలా ఉన్నాయి. ఆ హీరోయిన్ అభిమానులు కూడా ఇంత రెచ్చిపోయి అరవలేదు. నువ్వు పదమే భారతి. వీడొక్కడికే ఉంది వరూద్రి అనే పెళ్ళాం. ఇంకా నయం దానికి చెవుడుంది కాబట్టి సరిపోయింది. లేదంటే నీ అన్న మాటలని అమ్మకు చెప్పుంటే ఏమయ్యేదో. ఏదైతే ఏంటి, ఆ వరోధు నేను లంపటం నా ఇంటికి రాలేదు, అది చాలు. ఈ టైంలో నాకెవరు ఫోను? రాక్షసి, ఇప్పుడు దీనికేం గుర్తొచ్చింది? ఏంటి, నీ సెల్ ఫోన్లో బ్యాలెన్స్ ఉందో లేదో చెక్ చేసుకోవడానికి ఫోన్ చేసావా? కాదు, నాలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉందో లేదో మీరు చెక్ చేసుకుంటారని కాల్ చేశా. నీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇప్పుడు నేను దేంతో కొలవాలి? మిల్లీమీటర్లోనా, మిల్లీగ్రామ్స్ లోనా, థర్మోమీటర్ తోనా, బీపీ మిషన్ తోనా? ఉంటే గింటే మీ బ్రెయిన్ తో, మనసు అనేది ఎలాగో లేదు కదా.
లేని మనసు కోసం పాకులాడే వాళ్ళని పిచ్చోళ్ళు అంటారు. లేదు, మనసు లేని మగవాణ్ణి కూడా మొగుడుగా స్వీకరించే భార్యని పిచ్చిది అనరు, సాధ్వి అంటారు. ఇప్పుడు ఈ కొటేషన్స్ అని చెప్పడానికి ఫోన్ చేసింది. ఈ కొటేషన్స్ అన్ని మీ ప్రశ్నలకి నా జవాబులు. నేను చెప్పాలనుకుంటున్న అసలు విషయం ఇంకోటి ఉంది. ఏంటో త్వరగా చెప్పి తగలడు, నిద్ర వస్తుంది. ఈ విడాకుల కేసులో విజయం నాదే. ఏంటి ఇప్పుడే కళ్ళ నుంచి మెలకు వచ్చిందా? ఆ కళ్ళ జడ్జి ప్లేస్ లో మీ నాన్న 7 కోట్లు కూర్చున్నాడా? నేను కలలు కనడం మానేసి చాలా కాలమైంది. పెళ్లి కాక ముందు మంచి భర్త రావాలని కలలు కన్నాను. ఓ బండరాయం చేసుకోవడంతో ఆ కలలకు తెరపడింది. పెళ్ళయ్యాక భర్తలో మార్పు తీసుకురావాలని, అతని మనసులో స్థానం సంపాదించుకోవాలని కలలు కన్నాను. విడాకుల నోటీస్తో ఆ కలలకు కూడా నా మొగుడు సమాధి కట్టేశాడు. ఇంకెందుకు పిచ్చిదానిలా కలలు కంటాను? తెలివైన దానిలా ప్రాక్టికల్ గా ఆలోచిస్తాను. పై మెట్టుకు చేరుకోవాలంటే ముందు మొదటి మెట్టు ఎక్కాలని ఇప్పుడే తెలుసుకున్నాను. ఒక్కో మెట్టు ఎక్కడం మొదలు పెట్టాను. పైకి చేరుకుంటే అక్కడ నా కోసం ఒక విజయ సింహాసనం సిద్ధంగా ఉంటుందని నాకు తెలుసు. నువ్వు మెట్లెక్కితే నేను లిఫ్ట్ లో వెళ్తానే. నీకంటే 4 అంతస్తులు నేనే ముందుంటా. ఇక్కడ వరోధిని, సూదిని దూదిని కాదు. నా విడాకుల కేసులో విజయాన్ని సాధించి మీ అహంకారాన్ని అనగదొక్కకపోతే నేను వరోధినినే కాదు. కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది మిస్టర్ పార్దు. చివరి అంకె పేరు మీ ఓటమి. గుడ్ నైట్. మీకు కాదు, నాకు. బ్యాడ్ నైట్. నాకు కాదు, మీకు. రాత్రికి రాత్రి దీనికి గంధర్వుడు ప్రత్యక్షమై వరాలిచ్చినట్టు ఇంత కాన్ఫిడెన్స్ తో మాట్లాడుతుంది. ఏమైంది దీనికి? అక్క వద్దులక్క. ఏంటో ఎవరి పిచ్చి వాళ్ళ కాలంలో. ఏంటే గొడుగుతున్నావు? లేకపోతే ఏంటక్క, బంగారం లాంటి నిద్ర చెడగొట్టి బలవంతంగా లాక్కొచ్చావు. ఇప్పుడు ఏమైంది? నడవలేకపోతే ఓ బెంచి చూసుకొని పడుకో. చిచ్చి, నాలాంటి గ్లామరస్ గర్ల్ పార్క్ లో పడుకుంటే పోకరి రాస్కల్స్ కామెంట్ చేస్తారు. అయినా నాకు తెలియక అడుగుతానక్క, ఇప్పుడు నువ్వు సడన్ గా వాకింగ్ చేసి నీ ఫిగర్ ని కాపాడుకోవాలి అన్న దృఢమైన నిర్ణయం ఎందుకు తీసుకున్నట్టు? బండరాయి ముందు బ్రేక్ డాన్స్ చేసినా, సైట్ వచ్చిన మొగుడు ముందు భరతనాట్యం చేసినా లాభం ఉంటుందా? నీ మొగుడు నిన్ను అసలు కన్నెత్తి చూస్తే కదా. చిచ్చి, నేను అందుకోసం వాకింగ్ మొదలు పెట్టలేదే. ఇన్నాళ్ళు మీ బావలో మార్పు రావాలని నా మనసుకు పనిచెప్పాను. అది వేస్ట్ అయిపోయింది. ఇప్పుడు నా బ్రెయిన్ కి పనిచెప్పాల్సిన అవసరం వచ్చింది. ఇది వేస్ట్ కాదు, ది బెస్ట్ రిజల్ట్స్ వస్తుంది. వాకింగ్ వల్ల డిప్రెషన్ పోయి మెదడు చురుగ్గా పనిచేస్తుంది. ఏ నిర్ణయం అయినా కరెక్ట్ గా తీసుకోగలుగుతాం. పైగా చాలా యాక్టివ్ గా కూడా ఉంటాం. నువ్వు ముదిరిపోయిన ఆరోగ్య శాఖ కేంద్రం ప్రతినిధిలా నడక పడక, పడక మీద నుంచి లేవక, మధ్యలో తయారయ్యే వాళ్ళకి భలే చిట్కా చెప్పావక్క. కాదా? అక్క, తాత గర్ల్ ఫ్రెండ్ కోసం వెయిట్ చేసే బాయ్ ఫ్రెండ్ లా ఎలా వెయిట్ చేస్తున్నాడో చూడు. రిటైర్ అయిన వాళ్ళంతా పార్క్ లో కలుసుకోవడం మామూలే. ఏ ఫ్రెండ్ కోసమో వెయిట్ చేస్తున్నట్టున్నాడు. పద.
కావ్య ఇక్కడ కూర్చుందాం. అబ్బా, ఏంటక్క అప్పుడే అలసిపోయావా? ఇంకో రౌండ్ వేసేద్దాం పదా. జిమ్ మొదలు పెట్టిన వాళ్ళైనా వాకింగ్ మొదలు పెట్టిన వాళ్ళైనా ఫస్ట్ డే ఎక్కువసేపు చేయకూడదే. తెల్లవారి పెంగ్విన్ పక్షుల్లో నడవాల్సి వస్తుంది. నిజమే. అమ్మా టైం ఎంత అయిందమ్మా? మీ దగ్గర వాచ్ ఉంది కదా తాత? నా టైం బాగా లేదమ్మా. నీ టైం అయినా కరెక్ట్ గా ఉంటుందేమోనని. మా టైం కూడా బ్యాడ్ గానే ఉంది తాత. 6:40 తాతయ్య. 6:40. అక్క అక్క, తాత బామ్మ ఫ్లాస్క్ లోంచి కాఫీ దొంగిలించి తాగేస్తున్నాడే. అయ్యో, అవునే, అదే బుద్ధి తాతకి. చూడ్డానికి రిటైర్ అయిన జడ్జి లో చాలా డిగ్నిఫైడ్ గా ఉన్నాడు. కాఫీ కూడా కక్కుర్తేంటో. పదవే. ఏంటి తాత ఆ పని? చూస్తుంటే మర్యాదస్తుల్లా ఉన్నారు. అలా దొంగతనంగా కాఫీ తాగడం తప్పు కదా? ఈ తప్పుడు కథకి 25 ఏళ్ల క్రితమే పునాది పడిందమ్మా. ఈ బుద్ధి పుడకలతో గాని పోదు. అంటే మీరు 25 ఏళ్ల నుంచి ఇలా దొంగతనం చేసి కాఫీ తాగుతున్నారా? అవునమ్మా. చేసిన తప్పు పని గురించి అంత దర్జాగా ఎలా చెప్తున్నారు తాత మా బావలాగా? చేసిన తప్పు చెబితే పోతుందంటారు. నేను 30 ఏళ్ల క్రితమే ఓ తప్పు చేశానమ్మా. ఏం తప్పది? పెళ్లి చేసుకోవడం. ఈ స్టోరీ అచ్చం నీ స్టోరీలానే ఉంది కదక్కా. 25 ఏళ్ల క్రితం అంటే పెళ్ళయిన 5 ఏళ్ల తర్వాత ఆ తప్పును సరిదిద్దుకోవాలనుకుని పొరపాటును ఇంకో తప్పు చేశాను. అదేం తప్పు తాత? విడాకులు తీసుకోవడం. డౌట్ లేదు, ఇది నీ కేసే. బావ టూప్లా ఉన్నాడు ముసలోడు. ఏయ్, అయ్యో, ఎందుకు విడాకులు తీసుకున్నారు తాత? ఒళ్ళు కొవ్వెక్కి. సరిగ్గా నేను అదే అనుకున్నాను. కావ్య, ఆ అమ్మాయి సరిగ్గానే ఊహించిందిలే అమ్మా. విడాకులు తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది తాత? ఆంటీ అందంగా ఉండరేమో. ఎందుకుండదు? ఇప్పుడు ఫ్లాస్క్ పెట్టి వెళ్ళిందే ఓ పెద్ద ఆవిడ. ఆవిడలా ఉంటుందా? లా ఉండడం కాదమ్మా, ఆవిడే మా ఆవిడ.
నాకు అస్సలు అర్థం కావడం లేదు తాతయ్య. నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదమ్మా. అప్పుడు ఎందుకు అలా చేశానా అని. ఆ, అసలు ఎందుకు అలా చేశారు తాతయ్య? పెళ్లి పిల్లలు జంజాటం లేకుండా ప్రశాంతంగా ఉండాలనుకునే నాకు పెద్దవాళ్ళు కట్టేసి కొట్టేసి మరీ పీటల మీద కూర్చోబెడితే తాళి కట్టేసి ఏరుకుంటానని ఒట్టేసి కాపురానికి తీసుకెళ్ళాను. 5 ఏళ్ల తర్వాత కూడా అలాగే అనిపించింది, ఒంటరిగా ఉంటే బాగుంటుందని. కాసేపు ఒంటరిగా ఉండడం వేరు, జీవితాంతం ఒంటరిగా బతకాలనుకోవడం వేరు. అది అప్పట్లో నాకు తెలియక విడాకులు ఇచ్చాను. ఆ తర్వాత ఆలస్యంగా అర్థమైంది ఏకాంతానికి ఒంటరితనానికి తేడా ఉందని. ఇప్పుడు ఏకాంత లేదు, ఏకాంతమూ లేదు, ఒంటరితనం తప్ప. ఆ తర్వాత వెళ్ళి విడాకుల కాగితాలు చించేసి ముక్కలు చేసి కాపురానికి రమ్మన్నాను. చించేసిన కాగితాలు అతికించి చూపించమంది. తెల్లబోయాను. ఆడదాని మనసు కూడా అంతేనని, ఒకసారి వెలిగిపోయాక మళ్ళీ అతకదని జవాబు చెప్పింది. అది సమంజసంగానే అనిపించింది. స్వయంకృతం కదమ్మా, అనుభవిస్తున్నాను. మరి ఈ కాఫీ కథ కమామేషు ఏంటి తాత? పెళ్ళైన 5 ఏళ్లలో ఆవిడ చేతి కాఫీ తాకపోతే నాకు రోజు మొదలయ్యేది కాదు. అదేం కనిపిస్తొస్తుందో ముసల్ది, అమృతం అనుకో. విడాకులు తీసుకున్నాక మొదటి రోజు పార్కులో కోపంగా నన్ను చూసి వెళ్ళింది. 2వ రోజు బాగా అయిందా అన్నట్టు చూసి వెళ్ళింది. 3వ రోజు ఫ్లాస్క్తో వచ్చి తాగి చావు అన్నట్టు ఆ పక్కన పెట్టి వెళ్ళింది. అదిగో అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఆ కాఫీ కథ కంటిన్యూ అవుతూనే వస్తుంది. సారీ తాత. ఇదంతా కుతూహలం అంటారమ్మా. విడాకులిస్తే ఎలా ఉంటుందో చూద్దామని బొక్కబోర్లా పడ్డాను. జరిగిందేదో జరిగిపోయింది, ఇక దేన్ని సరిచేయలేం. ఇలా రోజు పార్కుకి రావడం, ఆ కాఫీ తాగడం, వెళ్ళడం. వస్తానమ్మా, ఈరోజు హాయిగా గడిచినట్టే.